రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో నేను మీ ఆర్జే యోగితాని. మరి జీవితంలో మనకంటే తెలివైన వాడు ఎవడూ లేడు అని కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటాం కదా. తల తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అన్న విషయాన్ని మర్చిపోతారు. దీనికి సంబంధించి ఉదాహరణగా ఒక చక్కనైన పిట్ట కథతో రెడీగా ఉన్నాను. అనగనగా ఒక ఊరిలో రమేష్, సురేష్ అని ఇద్దరు ఉండేవారు. మీకు ఆ ఫేమస్ టీవీలో యాడ్ గుర్తొచ్చింది కదా, తెలుసు. కానీ ఆ పేరున్న వాళ్ళకి సంబంధించే సేమ్ అలాంటి క్యారెక్టరైజేషన్తోనే ఈ కథ ఉంటుంది. రమేష్, సురేష్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఊరిలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అదిగో ఆ రమేష్, సురేష్లా ఉండాలిరా అని అనుకునేవారు. అలానే వాళ్ళిద్దరిని పొగుడుతూ ఈ మాట అంటే వాళ్ళిద్దరిని వెటకారిస్తూ ఇంకో మాట అనేవారు. యార్ తిరం తక్కువరా అని అనేవారు. సో ఇలా తిరం తక్కువ వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, అసలు జ్ఞానం లేని వాళ్ళు అని వాళ్ళని హేళన చేసేవారు చాలామంది ఉంటారు ఆ ఊరిలో. అది విన్న ఒక రోజు రమేష్ ఆ ఊరిలో సర్పంచ్ దగ్గరికి వెళ్ళాడు. సర్పంచ్ గారు, ఏంటండి ఊర్లో వాళ్ళందరూ మమ్మల్ని మీరు తెలివి తక్కువ వాళ్ళు, తెలివితేటలు లేవు, పరమ మొద్దులు అని మమ్మల్ని తిడతారు, మేమేం చేశాము అంటే ఆ సర్పంచ్ వెంటనే అన్నారు, అరే మీరు చేసే పనులు బట్టే కదా అవతల వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. గెడవైకుండా గేట్ జస్ట్ మూసుంటే గోడ దూకి వెళ్లే అంత తెలివైన వాళ్ళు మీరు, మరి అందుకే తెలివి తక్కువ వాళ్ళు అని నిన్ను పిలుస్తారు అందరూ అని చెప్పి అన్నారంట. నేను తెలివైన వాడినని మీకు నిరూపించుకుంటాను, ఏదన్నా అడగండి చెయ్యమని అని అడిగాడు సర్పంచ్ని. సర్పంచ్ అన్నారు, ఏమి చెయ్యనక్కర్లేదు, నేను అడిగే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు, నువ్వు తెలివైన వాడవని ఒప్పుకుంటాను అని అన్నాడు. సరేనండి అడగండి అని అన్నాడు రమేష్. సర్పంచ్ వెంటనే అడిగాడు, మా ఇంట్లో నలుగురుంటారు, ఒకరు మా ఆవిడ, నా ఇద్దరు బిడ్డలు, నాలుగో వాడెవరు అని అడిగితే ఏమో తెలీదండి అని అన్నాడు. ఇదిగో దీన్ని బట్టే అర్థమైంది నువ్వెంత తెలివి తక్కువ వాడవా అని. నేనే కదరా నాలుగో వాడిని అని చెప్పి ఆ సర్పంచ్ చెప్పగానే రమేష్ ముఖం ముడుచుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ నేను తెలివి తక్కువ వాడినని సర్పంచ్ ప్రూవ్ చేశాడు, కానీ సురేష్ దగ్గర నేను తెలివైన వాడిని అవ్వచ్చు కదా అని చెప్పి రమేష్ సురేష్ దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్నని అడిగాడు. అరే సురేష్, మా ఇంట్లో నలుగురు ఉన్నాం, మా ఆవిడ, ఇద్దరు పిల్లలు, నాలుగో మనిషి ఎవరు అని అనగానే సురేష్ నువ్వే కదరా అని అన్నాడంట. అప్పుడు ఆ రమేష్ సురేష్ నెత్తి మీద ఒకటి తట్టి, అరే ఆ నాలుగో వాడు మన సర్పంచ్ రా అని అన్నాడంట. కథ వినడానికి భలే సరదాగా ఉన్నది, కానీ చూసారా, తెలివైన వాడు అని అనుకొని సురేష్ దగ్గరికి వెళ్ళాడు రమేష్, వాడు తెలివి తక్కువ వాడని ప్రూవ్ చేయడానికి. కానీ చివరికి ప్రూవ్ అయినదేంటి, రమేషే అసలు తెలివి తక్కువ వాడు. సో అందుకని అతి తెలివితేటలు అన్ని చోట్ల పనికిరావు. మనమే తెలివైన వాళ్ళం అని అనుకుంటే మనకంటే తెలివైన వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు మన చుట్టుపక్కల. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిసనింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.